సోయా ఆదిలాబాదు మహారాష్ట్ర ప్రాంతంలో ప్రధానమైన పంట సోయాలో ప్రధానంగా దిగుబడులు రోజుకు తగ్గుతూ ఉన్నాయి. 8 క్వింటాల నుంచి 9 క్వింటాలు దిగుబడి మాత్రమే రావటం జరుగుతుంది. ఇక్కడ రైతులతో కూడా మాట్లాడటం అనేది జరిగింది. సోయాలో ప్రధానంగా 10 క్వింటాల నుంచి 15 క్వింటాల వరకు కూడా తీయవచ్చు. 10 నుంచి 15 క్వింటాల వరకు తీయటానికి అవకాశం ఉంది. అది ఎలా అంటే ఫస్ట్ భూమిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ సంజీవ్ రెడ్డి సారు చెప్పినట్టు ఏంటంటే భూమిలో కర్బన శాతం అనేది ఎప్పుడైతే మనం పెంచగలుగుతామో ఆటోమేటిక్గా దిగుబడులు అనేది 100% పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ భూమి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా దిగుబడులు పెరుగుతాయి అనుకుంటే అది ఒట్టి మాటలే మిత్రులారా. ఈరోజు ప్రధానంగా 3 రోజులకోసారి 5 రోజులకోసారి స్ప్రేయింగ్లు చేయండి అని చెప్పిందంటే రైతుల యొక్క చెవులల్లో మొత్తం టోటల్గా తూట్లు పడేటట్టుగా మొత్తం వినిపిస్తూ ఉన్నారు. అది కాదు కాన్సన్ట్రేషను. ఈరోజు భూమి మీద కాన్సన్ట్రేషన్ పెరగాలి రైతుకు. భూమి మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉందో పచ్చని పైరు కాస్త ఎండింగ్ వరకు కూడా ఇదే పచ్చదనం ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అంటే అది మొక్క న్యాచురల్గా పెరగాలి. నువ్వు స్ప్రేయింగ్లు చేసి దాదాపు 3 రోజులకు 5 రోజులకు వారానికి ఒకసారి స్ప్రేయింగ్లు చేస్తే ఆ భూమిలో మొత్తం కెమికల్ విస్తీర్ణం పెరిగిపోయి దిగుబడి అనేది తగ్గటానికి అవకాశం ఉంటుంది. చూడండి ఎంత పచ్చదనం అంటే మిగతా ఫీల్డులన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. కానీ ఈ ఫీల్డ్ డిఫరెంట్ ఏంటిది అంటే ఈ ఫీల్డ్లో ప్రధానంగా ఏంటంటే నేచర్ ఫార్మింగ్ అనేది అంటే కంప్లీట్గా రెడ్డి గారు సాయిల్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. మేము పదే చెప్తూ ఉంటాం భూమిని కాపాడాలి. భూమిలో కర్బన శాతం 2% పెంచగలిగితే మీరు ఏ పంట వేసుకున్నా కానీ అధికమైన దిగుబడులు అనేది తీయటానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా సోయా రైతులు కూడా ప్రధానంగా సాయిల్ మీద బాగా ఫోకస్ చేయండి. స్ప్రేయింగ్ల మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గించండి. ఆ రకంగా సోయాలో ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు దిగుబడి రావాలి అని అంటే పశువుల ఎరువు, రెండవది పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ కూడా చాలా ప్రధానం. రైతుకి ఏంటంటే ఫస్ట్ భూమిని ప్రిపేర్ చేసుకోవటంలోనే చాలా ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం ఇంతకుముందుకు వీడియోలో నేను మాట్లాడాను, కంది వీడియో చేశారు సార్. దానికంటే ముందు అంటే పెసర వేయాలి అంటే ఒక 40 రోజుల లోపే దుక్కిని ఏ రకంగా ప్రిపేర్ చేస్తుండ్రు అనేది కూడా మనం ఆ వీడియోలో మనం చూపెట్టడం అనేది జరిగింది. అంటే పెసర కంటే ముందే దాంట్లో పశువుల ఎరువు తయారు చేసి పోపిస్తున్నారు, జీవామృతం పోపిస్తున్నారు, ఆవు మూత్రం, ఆవు పేడ ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఏంటంటే మొక్క ఆరోగ్యంగా గ్రీనరీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది గ్రీనరీ యొక్క ఉద్దేశము. దిగుబడి కూడా నాకు తెలిసి సోయాలో న్యాచురల్ ఫార్మింగ్లో మనం 10 క్వింటాలు తీయగలుగుతాం సార్. నేచురల్ ఫార్మింగ్ ఈసారి అయితే నాకు కొద్దిగా కాన్ఫిడెంట్గా అయితే వస్తుంది. అంతేనా సార్? 8 అయితే తగ్గదు. 100% మనం 10 క్వింటాలు తీయవలసిందే. ఖచ్చితంగా ఆ దిశగా మనం అడుగులేద్దాం సార్. ఖచ్చితంగా మీలాంటి పెద్దల యొక్క సపోర్టు ఈ నేచర్ కావాలి. ఎందుకంటే మీలాంటి పెద్దలు ముందడుగు వేస్తేనే చిన్న రైతులు పెద్ద రైతులు అనే తేడా లేకుండా అందరు కూడా ఇంటికి ఒక ఆవును పెంచాలంటారా సార్? 100% ఒక ఆవు సరిపోతుంది. ఒక ఆవు 10 ఎకరాల వాళ్ళకు ఒక ఆవు సరిపోతుంది. అంతేనా? 100% ఆవు మూత్రం, ఆవు పేడ సఫిషియెంట్. ఓకే. అండ్ బటర్ మిల్క్ అది పుల్ల మజ్జిగ 14 days ఫర్మెంటేషన్ చేసి పుల్లటి మజ్జిగలో మీరు ఎలాంటి రిజల్ట్స్ అంటే మీరు గమనించారు సార్? నేను గమనించింది ఏంటి అంటే ఏదైతే తెల్లదోమ పచ్చదోమ ఓకే దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంది అని అంటే 100% కాన్సెంట్ మన కరెక్ట్గా ఎవ్రీ 10 days ఒకసారి చేస్తే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇంకేదన్నా కానీ దాంతో మనం ఇంకా ఇంగువ ఏదైతే కలుపుతామో దాంతో ఇంకేదన్నా మిగతా ఏదన్నా పురుగు ఉన్నా కానీ తప్పకుండా కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి నా అనుభవంలో. మీ అనుభవం ఒక రైతుగా మీ అనుభవం అంటే చూడండి మనం చెప్తూ ఉన్నాము యాక్చువల్గా పుల్లటి మజ్జిగ అంటే మేము చెప్తూ ఉంటాము ప్రతిసారి రైతుకు కొద్దిగా బాగా గుర్తుండాలని చెప్పి పౌర్ణమి రోజు పాలు తోడు పెట్టుకోండి, అమావాస్య 2 రోజుల ముందు అమావాస్య తర్వాత స్ప్రే చేయండి అని చెప్పి మేము మిర్చి రైతులకు బాగా స్ప్రే చేపిస్తూ ఉంటాం సార్. మీలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఇంకా మా సబ్జెక్టుని ఇంకా పబ్లిక్లోనికి ముందుకు తీసుకెళ్లాలనేది అయితే ఒక ఉత్సాహం అనేది కలుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ధన్యవాదాలు సార్.